చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇదే నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఒక మాట అన్నారండి. రాజకీయాలకు పనికిరారు అనేది. అంటే పవన్ కళ్యాణ్ కూడా పనికిరారని చెప్పారు. ఆయన వెంట్రుకలు పీకలేరు, ఎటువంటి చేతి వెంట్రుకలు, గడ్డంలో వెంట్రుకలు ఏం పీకలేరు అన్నారు. అందరిని పీకి చూపించారు. అది కనిపించింది అక్కడ. సో అసెంబ్లీ గేట్ తాకలేరన్నారు, తాకి చూపించారు. సో రాజకీయాల్లో ఎవరెప్పుడు విజయాలు సాధిస్తారు, ఎవరు మామూలుగా ఉంటారనేది ఎవరు చెప్పగలరు. సో చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు. మళ్ళీ ఏమన్నా ఆయనకున్న సమర్థతకి, సేవా కార్యక్రమాలకు నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అలా అనుకోవాలి? ఆయన వైట్ యాటిట్యూడ్, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ లో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి కూడా మళ్ళీ బీజేపీ లాంటి ఒక జాతీయ 3 సార్లు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ చిరంజీవిని ఆ విధంగా ఆనర్ ఇంకొక క్రూషియల్ అబ్జర్వేషన్ సార్, ఆర్ఎస్ఎస్ మస్తాన్ గారు, ఆర్ఎస్ఎస్ జై జనసేన అంటుంది, చిరంజీవి గారు అంటాం కాదు. 1,00,000 మందిని ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ని 2 తెలుగు రాష్ట్రాలకి పంపిస్తుంది. వాళ్ళకి నార్త్లో వాళ్ళ కార్యక్రమాలు